90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను ఇంతకు ముందు మనం పిల్లర్ టెక్నిక్స్ గురించి మాట్లాడాం. పిల్లర్ టెక్నిక్స్లో కొన్ని ఇమేజెస్ పెట్టుకోవడం వల్ల, స్క్రిప్టింగ్ చేయడం వల్ల కూడా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా దానికి ఎక్స్టెన్షన్ అండి, పిల్లర్ టెక్నిక్ ఎక్స్టెన్షన్. అలా నా దగ్గరికి లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చిన వాళ్ళు ఇందులో విజయనగరం నుంచి అనురాధ మేడం అని చెప్పేసి రిసీవ్డ్ 180,000 రావాల్సిన మనీ 180,000 వచ్చాయి. గ్రేట్ సార్, ఫెంటాస్టిక్. అసలు కంగ్రాచులేషన్స్ టు అనురాధ గారు. ఎస్, విజయనగరం అరుణ గారు. ఎస్, అరుణ మేడం ఫ్రమ్ విజయనగరం. సో మీరు చూసుకుంటే 180,000 వచ్చాయండి. అంటే ప్రతి ఒక్కరికి డబ్బు వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఇందాక అన్నట్టు 66 కోట్లు, అసలు 16 సంవత్సరాలు బట్టి కోర్టు కేసు గెలిచారట వాళ్ళు. అది సో ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి, అవి మనం డీల్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఏ సింపుల్ యాక్షన్. చాలా మంది ఎలా ఉంటారంటే, సార్ నాకు ఇమ్మీడియట్గా డబ్బు కావాలి, నాకు ఇంత టైం లేదు, నాకు ఫాస్ట్గా డబ్బు కావాలి, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ టెక్నిక్ అండి. చాలా ఫాస్ట్గా డబ్బుని మేనిఫెస్ట్ చేయాలంటే ఈ టెక్నిక్ వాడండి. ఏంటంటే ఏ సింపుల్ యాక్షన్ బిఫోర్ బెడ్ టైం. స్వామి వివేకానంద దగ్గర ఒక మాట అన్నారండి, రాత్రిపూట నిద్రపోయే ముందు మీ కోరికని విశ్వంతో చెప్తే అది విశ్వం ఏం చేస్తుందంటే ఆ కోరికని తీసుకుని దానికి రూపాంతరం ఇచ్చి తిరిగి మళ్ళీ మీ దగ్గర తీసుకొస్తుంది. ఎంత బాగా చెప్పారు చూడండి స్వామి వివేకానంద. ఏం చెప్పారు? మీ కోరికని విశ్వంతో చెప్తే అది దానికి ఒక రూపాంతరత ఇచ్చి మీ దగ్గరికి పంపిస్తుంది. దానికి మనం ఏం చెప్పాం? పంపించడం రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా అని చెప్పాం. సో ఈ బెడ్ టైంలో మనం ఏం చేయాలంటే, పడుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు బాగా సంపాదిస్తారు, డబ్బు కోసం చాలా కష్టపడతారు, బట్ మనీని వాళ్ళు సేవ్ చేయలేరండి. ఈ రోజుల్లో అంటే మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఈ రోజు నువ్వు నన్ను సేవ్ చేస్తే రేపు నేను సేవ్ చేస్తా. మనీకి ఒక లాంగ్వేజ్ తెలుసు. ఇఫ్ యూ సేవ్ మీ టుడే టుమారో ఐ విల్ సేవ్ యూ. చిన్నప్పుడు మనం చదువుకున్నాం, వృక్షో రక్షిత. వృక్షాలను ఇప్పుడు మనం కాపాడితే రేపు వృక్షాలు మనల్ని కాపాడుతాయి. సో డబ్బు కూడా ఏం చెప్తుందంటే, డబ్బో రక్షిత. నువ్వు నన్ను ఈరోజు కాపాడుకో, నీ లైఫ్లో సేవ్ చేసుకో, రేపు నిన్ను లైఫ్లో సేవ్ చేస్తాను. అయితే ఇక్కడ ఒకటి, చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బుని సేవ్ చేయట్లేదు. ఇప్పుడు మన ఫాదర్స్ వాళ్ళందరికీ కూడా జాబ్స్లో పెన్షన్ ఉంటుంది, రిటైర్ అయిపోతాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి పెన్షన్ లేదు, ఓన్లీ టెన్షన్. రిటైర్ అయిపోతాయి. ఒంట్లో ఎనర్జీ ఉన్నప్పుడే మీరు డబ్బు సంపాదించుకోండి. సంపాదించిన డబ్బుని సేవ్ చేయడం చాలా అలవాటు చేసుకోవాలి. సో అయితే ఇక్కడ చూడండి, చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాక్ ఉందండి, అందులో డబ్బు పెట్టాం కానీ లాక్ మర్చిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకేముంది, ఇంకా మామూలుగా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్లో దిగారు, మీకు ఫ్లైట్ టైం అయిపోతుంది, అక్కడ లాకర్ మర్చిపోయారు సడన్ గా. అప్పుడప్పుడు చాలా మంది మెయిల్ ఐడీస్, పాస్వర్డ్స్ మనం మర్చిపోతుంటాం. అప్పుడప్పుడు ఫోన్ పాస్వర్డ్స్ మార్చినప్పుడు కూడా కొంతమందికి రకరకాలు ట్రై చేస్తుంటారు. అది 2-3 సార్లు ట్రై చేస్తే లాక్ అయిపోద్ది అనమాట. సో అయితే చాలామంది అక్కడ పాస్వర్డ్ మర్చిపోవడం ఎంత డేంజరో, డబ్బుని సేవ్ చేయకపోవడం కూడా అంతే డేంజర్ అండి. అసలు చాలా మంది ఏంటంటే నెగ్లిజెన్స్ వల్ల ధనవంతులుగా అవ్వకుండా మిగిలిపోతారు అనమాట. నెగ్లిజెన్స్ వల్ల వస్తుందిలే. సో ఇప్పుడు దెర్ ఇస్ అ వెల్త్ కోడ్. ఇప్పుడు నేను ఒక వెల్త్ కోడ్ ఇస్తాను. ఆ వెల్త్ కోడ్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి. ఆ వెల్త్ కోడ్ నెంబర్ ఏంటంటే, అక్కడ పాస్వర్డ్ నెంబర్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. వెల్త్ కోడ్ ఒక నెంబర్ ఉంటుంది. ఆ వెల్త్ కోడ్ అంటే 520741 ఆ వెల్త్ కోడ్ అనమాట. ఆ వెల్త్ కోడ్ని మనం ఎప్పటికప్పుడు చాంటింగ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాం, 520741 వెల్త్ కోడ్. దీన్ని వెల్త్ కోడ్ అంటారు. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ ఫాలో వెల్త్ కోడ్ 520741. మీకు ఏదైనా డబ్బులు ఇన్స్టెంట్గా కావాలంటే ఈ నెంబర్, దీన్ని గ్రాబోయ్ కోడ్స్ అంటారు. గ్రాబోయ్ అని ఒక సైంటిస్ట్ ఈ నెంబర్ మీద రీసెర్చ్ చేసి ఈ నెంబర్కి హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి డబ్బుని అట్రాక్ట్ చేసింది. సో ఇలాగ మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పుట్ రైట్ థింగ్ అండర్ బెడ్. ఇందాక మనం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఇమేజ్ చూడగానే మీకు ఎలా ఉంది? లాక్ ఉందా, అబండెన్స్ ఫీలింగ్ ఉందా? అసలు సబ్ కాన్షియస్ మైండ్ లాంగ్వేజే పిక్చర్ లాంగ్వేజ్ అండి. మన వర్డ్స్, అందుకే ఒక సామెత ఉంది సైకాలజీలో, పిక్చర్ స్పీక్స్ మోర్ దెన్ 1000 words. అంటే మీరు ఎటువంటి డబ్బుని మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో, మెయిన్ మీ బెడ్రూమ్ ఎలా ఉండాలంటే ఒక బ్యాంక్ ఎలా ఉండాలండి. ఒక అబండెంట్, ఒక గని ఎలా ఉండాలి. ఇప్పుడు నిధి దొరికితే ఎలా ఉంటుంది? బెడ్రూమ్ ఎప్పుడు నిధిలాగా ఉండాలి. బెడ్రూమ్లో మనం పడుకునే ముందు లేవగానే దేనితో చూస్తుంటామో దాన్నే ఎక్కువ మేనిఫెస్టేషన్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే 8 గంటలు బెడ్రూమ్లో పడుకుంటాం కదా, మన ఆ ఎనర్జీస్ అంతా అక్కడ బాగా సర్క్యులేట్ అవుతుంటాయి. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇంతకుముందు మనం ఏం చేసామంటే నోట్స్ ఇవన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కాయిన్ తీసుకోవాలి. అది కూడా హయ్యెస్ట్ డినామినేషన్ ఉన్న గోల్డ్ కాయిన్ తీసుకోవాలి. ఒక కాయిన్ తీసుకుని, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా అంటే ₹2 కాయిన్ కాకుండా ఈ మధ్య అంతా కూడా ₹10, ₹20 కాయిన్స్ కూడా, ₹100 కాయిన్స్ కూడా వస్తున్నాయి. అలాంటి కాయిన్స్ మనం ఏం చేయాలంటే మన పిల్లో కింద పెట్టుకోవాలి.
లేదా మన పర్సులో పెట్టుకోవాలి. ఆ కాయిన్ని చూస్తున్నప్పుడు ఏంటి కాయిన్ని వెల్త్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? నాకు ఫస్ట్ టైం అనిపించింది కాయిన్ వెల్త్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది. నేను దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు కాయిన్ ఇప్పుడు టంగ్ అని పడింది అనుకోండి, మీరు ఏ సౌండ్ అని వినండి, కాయిన్ సౌండ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే కాయిన్స్ రిప్రజెంట్ ఎనర్జీ. చిన్నప్పుడు అసలు ఫస్ట్ మీరు కూడా జాగ్రత్త ఉండండి, ఫస్ట్ డబ్బు మన లైఫ్లోకి ఏమొచ్చింది, ఎలా వచ్చింది? కాయిన్లో వచ్చింది, అవునా? అంటే స్టార్టింగ్ ఎవరు మనకు 100 రూపాయలు ఎవరు చిన్నప్పుడు నాన్న చిన్నప్పుడు ఐస్ క్రీమ్ రూపాయి నాన్న అని అంటే ఫస్ట్ మన మైండ్ ఆ కాయిన్స్ మీద ఫోకస్ పెట్టిందండి. సో ఇక్కడ ఏం చేయాలంటే చిన్నప్పుడు కూడా మనం కాయిన్స్ వేసేవాళ్ళం ఎక్కువగా. ఆ కాయిన్స్ దాని మీనింగ్ ఏంటంటే అంటే చాలా హై డినామినేషన్ కాయిన్ తీసుకొని దట్ ఈస్ సింబలైజ్ ఫర్ ఫ్లో ఆఫ్ వెల్త్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇందాక అన్నట్టు మన రెడ్ కలర్ దాంట్లో ఇందాక ముందు మన ఫైనాన్షియల్ విష్ రాసి పెట్టాం. సో పెద్ద కాయిన్ తీసుకొని అంటే హైయెస్ట్ డినామినేషన్ కాయిన్ తీసుకొని మనం ఏం చేయాలంటే రెడ్ కలర్ దాంట్లో తీసుకుని జస్ట్ మీరు ఎప్పుడు కూడా అంటే మీతో పాటు క్యారీ చేసినా పర్లేదు, లేదా పిల్లో కింద పెట్టుకున్నా పర్లేదు అనమాట. ఎందుకనంటే హై డినామినేషన్ అట్రాక్ట్స్ హై ఎనర్జీ. నేను అందుకే చాలామంది చెప్తాను, మీ వ్యాలెట్లో మీ పర్సులో మీరు ఎప్పుడైనా డబ్బుని క్యారీ చేసేటప్పుడు మెయిన్గా 10 రూపాయల కాయిన్స్ అంటే 10 రూపాయల నోట్లు ఎక్కువ క్యారీ చేశారనుకోండి, వాళ్ళు ఎక్కువ 10 రూపాయలే అట్రాక్ట్ చేస్తుంటారు. 500 రూపాయల నోట్లు ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర, ఎక్కువ 500 రూపాయల నోట్ అట్రాక్షన్. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఏ ఎనర్జీతో ఉంటామో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటాం. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. ఇది కాదు లా ఆఫ్ అట్రాక్షన్. ఫస్ట్ టైం నేను విన్నప్పుడు షాక్ అయిపోయాను అనమాట. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం చెప్తున్నారంటే మీరు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది అంటున్నారు. అది కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్, యూ అట్రాక్ట్ వాట్ యూ ఆర్. మీరు ఎలా ఉంటారో దాన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటారు. అబ్సల్యూట్లీ. అంటే బైక్కి మీరు ధనవంతులు అవ్వాలని అనుకుంటూ లోన మాత్రం భయపడుతూ బాధతో టెన్షన్తో ఉన్నాం అనుకోండి, వీ అట్రాక్ట్ సేమ్ థింగ్. లోనదే మేనిఫెస్టేషన్ అవుతుంది తప్ప బయట మీరు ఎంత ఉన్నదని పట్టించుకోదు యూనివర్స్. అది చాలా ఇంపార్టెంట్. సో అయితే ఇంకా మీరు తీసుకుంటే ఈ కాయిన్ని మీతో పాటు క్యారీ చేస్తూ ఎప్పటికప్పుడు చూడండి, రీప్లేస్ ఇట్ విత్ ఏ న్యూ కాయిన్ ఎవ్రీ మంత్. ఆ కాయిన్ మనం బయటికి పంపించాలి. ఎప్పుడు కూడా మీరు బయటికి డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు, డబ్బు ఇస్తున్నప్పుడు కానీ మీరు ఏం చేయాలంటే ఇది మళ్ళీ వెళ్ళి 10 ఇంతలే నాకు వెనక్కి వచ్చేవని చెప్పాలన్నమాట. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు బయటకి ఇచ్చారు, ఏమనుకోవాలి, మళ్ళీ 10 ఇంతలే నా దగ్గరికి వస్తుంది అని అనుకోవాలి. ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని హ్యాపీ మనీ అంటారండి. అయితే చాలా మంది డబ్బు వస్తున్నప్పుడు ఆనందపడతారు కానీ డబ్బు వెళ్ళిపోతున్నప్పుడు బాధపడుతుంటారు అనమాట. ఈ యాటిట్యూడ్ మనకు చాలా వదులుకోవాలి. ఎందుకంటే దీన్ని కెన్ హోండ్ అని అతను దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. అతని దగ్గర 5,000 కోట్లు సంపాదించండి. 5,000 కోట్లు. జపాన్లోనే అత్యంత మిలియనర్. అతను రాసిన పుస్తకం పేరు కూడా చెప్తున్నాను, హ్యాపీ మనీ. అతని దగ్గర నేను వెల్త్ కోడ్ బ్రేకర్ అని ఒక ప్రోగ్రామ్ చేశాను 4.5 years బ్యాక్. అతను ఏం చెప్పాడంటే చాలా మందికి మెసేజ్ క్రియేటెడ్ అనేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన డెబిటెడ్ అన్నప్పుడు గొప్ప బాధ అనిపిస్తుంది అనమాట. డెబిటెడ్ అని చెప్పేసి. అయితే మనకి ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే మన అకౌంట్లో ఒక్కసారే పడుతుంది నెలకు శాలరీ కానీ ఇవన్నీ, కానీ టపా ఇప్పుడు అంతా ఫోన్పే, ప్రతిదానికి డెబిటెడ్ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ డెబిట్ మీద మనం ఎప్పుడు ఫోకస్ పెట్టకూడదు, క్రెడిట్ మీద ఫోకస్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పవర్ఫుల్. అయితే సార్ డబ్బు ఇస్తున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక పర్సన్ 10 మందికి పార్టీ ఇచ్చారు అనుకోండి, మొత్తం 10 మంది కూర్చున్నారు అక్కడ, 9 మంది బాగా హ్యాపీగా తింటారు, ఒక్కరు మాత్రం బాధపడుతుంటారు. ఎవరాలు? పార్టీ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ అందరూ ఇంకొక బిర్యానీ ఇంకొక అది తిను లోన్ మాత్రం బిల్ ఎంత వస్తుంది అని బాధ అనిపిస్తుంటారు. సో అందువల్ల ఏంటి, డబ్బుని హ్యాపీగా ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళ దగ్గరికే డబ్బు అనేది హ్యాపీగా వస్తుంది. ఎందుకంటే ఖర్చు పెట్టడానికి బాధపడే యూనివర్స్ అంటే వద్దులే నువ్వు బాధపడుతున్నావు కదా నీకు డబ్బే అని చెప్పేసి ఆపేద్ది అనమాట. వాట్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్ వోంట్ గివ్ యూ అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఫైనల్గా ఒకటే, ఇందాక నాకు మీలో నచ్చింది ఏంటంటే మీరు మీ గురించి నేను అంటే మీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డిస్కషన్ వచ్చింది. సో నాకు సార్ అంత హైలీ సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్ జనరలింగ్ చేసుకుంటారండి. డైరీలో నేను చూశాను చాలాసార్లు, చెప్పారు కూడా మా డిస్కషన్స్లో. మీరు కూడా ఏం చేయాలంటే ఎలా బతకాలనుకుంటున్నారో అని ఒక జనరలింగ్ చేసుకుంటే అది ఎప్పుడు మీ బెడ్ దగ్గర ఉండాలి, కంపల్సరీ మీ తలగడి కింద ఉండాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, గెలీలియో, న్యూటన్, థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రాసుకొని పడుకునేవారటండి. వాళ్ళ ఐడియాస్ రాసుకుని. సో కొంతమందికి అర్ధరాత్రి 1 గంటకి ఐడియా వస్తుంది, అది ఎవరిస్తారు? యూనివర్స్ ఇస్తుంది. మీరు దాన్ని నెగ్లిజెన్స్ చేశారనుకోండి, ఇంక ఇవ్వడం ఆపేస్తుంది అనమాట. ఆ ఐడియాగా మేము బుక్లో రాసుకుని పడుకుంటే యూనివర్స్ ఇంకా మంచి ఐడియాస్ ఇస్తుంది. ఎందుకనంటే ఒక సింగిల్ ఐడియా వల్ల కోట్లు సంపాదించిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఒక సింగిల్ ఐడియా, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ ఇలాంటివన్నీ బయటకు వచ్చి ఒక సింగిల్ ఐడియాతో. సో ఐడియా మేక్స్ మిలియన్స్, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు స్క్రిప్ట్ రాస్తాను, జనరలింగ్ చేస్తాను పడుకునేటప్పుడు అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ రైట్ డైరీ బిఫోర్ బెడ్ అనేది ప్రతి ఒక్కరు డైరీ రాసుకోవాలి. ఈరోజు నా లైఫ్లో ఏం జరిగింది, ఏం నేర్చుకున్నాను, లేదా లాస్ట్ ఇయర్ నేను నేర్చుకున్నాను,
మనం లెర్నింగ్ అని రాయకపోతే మనకి ఏమవుతుందంటే మనకి తెలియదు లాస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నాం. అదే ఒక్కసారి కానీ మనం చిన్నప్పటి నుంచి అన్నీ రాసామనుకోండి డైరీ, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చదివితే అమ్మో మళ్ళీ మిస్టేక్ నేను చేయకూడదు అని అనిపిస్తుందండి. సో ఫైనల్గా నేను చెప్పేది లాస్ట్ వన్ ఏంటంటే కీప్ జనరల్. మీ బెడ్ దగ్గర ఒక డైరీ పెట్టుకోండి కంపల్సరీగా, అది మీరు రాసుకోండి. మీ విషెస్, మీ కోరికలు, మీ డ్రీమ్స్ అన్నీ అందులో రాయండి. మీరు ఏ కారు కొనాలనుకుంటున్నారు, ఏ ఇల్లు కొనాలనుకుంటున్నారు, అది రోజు మార్నింగ్ లేచి చదవండి. జస్ట్ ఒక డైరీతో మీరు ఈజీగా కోటేశ్వర్లు అయిపోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇందాక ఒక కోడ్ ఇచ్చారు కదా 520741 అనేది, అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 9 వస్తుంది. అవును, అంటే యూనివర్సల్ కనెక్టివిటీ నెంబర్ అదే. ఎగ్జాక్ట్లీ. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అని అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఆ నంబర్ నుంచి ఆ పాస్వర్డ్ని ఎప్పుడైతే మనం రివీల్ చేసి దానికి సంబంధించినటువంటి కోడ్ని మనం అఫర్మేషన్ చేసుకుని ఇచ్చేసుకుంటూ ఉంటామో, తెలియకుండానే యూనివర్స్ అన్ని రకాలుగా మనకు సపోర్ట్ ఇస్తుందని చెప్పడానికి ఒక సీక్రెట్ కోడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. బాగా వెల్త్ కోడ్. ఎస్, వెల్త్ కోడ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడంటే అవకాశం ఉంటుందంటారు? ఎస్, క్లాస్ వచ్చేసి నేను అడుగుతున్నారండి చాలా మంది ఎప్పుడని చెప్పేసి ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి. జూమ్లో, మళ్ళీ చెప్తున్నానండి, జూమ్లో ఇది మీరు ఇంటి దగ్గరే కూర్చుని ఈ సమ్మర్లో హ్యాపీగా మీరు ఇంటి దగ్గరే ఉండి కూర్చుని కోర్సెస్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్లో మార్నింగ్ 5 to 7 ఉంటుంది. ఈ మంత్ 25 నుంచి జరగబోతుంది. ఈ మంత్ 25 నుంచి జూమ్లో ఆన్లైన్ క్లాసెస్ జరగబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో అట్రాక్ట్ చేయాలనుకుంటే, డబ్బుని కానీ, సక్సెస్ కానీ, హెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, సార్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, లైఫ్లో ఎటుపక్క వెళ్ళట్లేదు తెలియట్లేదు అనుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ద మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ అనండి. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో స్పిరిచువల్ టైం ఇదే. ఉగాది కూడా స్టార్ట్ అవుతుంది, షష్టగ్రహ కూటమి కూడా స్టార్ట్ అవుతుంది. సో అలాంటి మంత్లో ఇది కొత్త బ్యాచ్. ఆ న్యూ ఇయర్లో మీరు సెలబ్రేట్ చేసుకుని ఉండాలి అనుకుంటే, ఆ ఉగాదిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారిది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.